అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని మంచిర్యాలలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో మహాయాగం జరగనున్నట్లు సీనియర్ కౌన్సిలర్ డాక్టర్ రావుల ఉప్పలయ్య తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాస గృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 20వ తేదీన శ్రీ విశ్వనాథ ఆలయం నుంచి శోభయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. పురవీధుల గుండా సాగిన శోభయాత్ర యాగస్థలమైన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వరకు చేరుకుంటుందని తెలిపారు. యాగంతో పాటు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు. 20, 21, 22వ తేదీ వరకు యాగక్రతువు జరుగుతాయని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సీతారాముల కృపకు పాత్రులు కావాలని కోరారు. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమసాగరరావు నాయకత్వంలో రామరాజ్య పాలన జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పూదెరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఇంకా కొంచెం డిస్కస్ చేస్తూ ఉన్నది వీరితో మన మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈ నూతన సంవత్సరంలో మరి మన శాస్త్ర ప్రకారము ఉత్తరాయణం స్టార్ట్ అయింది. సంక్రాంతి నుండి ఉత్తరాయణం స్టార్ట్ అయింది. అంటే ఉత్తరాయణం అంటే పుణ్యకాలము. మంచి రోజులు ఇప్పుడే ప్రారంభమైనవి. ఈ శుభ సందర్భంలో మరి అయోధ్యలో ఏదైతే రామాలయం నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో మరి మన పెద్దలు మన నియోజకవర్గ శాసనసభ్యులు ప్రేమసాగరరావు గారు అత్యంత భక్తిపరులు, అలాగే వారి సతీమణి కూడా భక్తిపరురాలు. మరి వాళ్ళు ఈ శుభ సందర్భంగా మంచిర్యాలలో కూడా ఈ రామాయణ మహాయాగంతో పాటు శ్రీరామ సీతారాముల వాడి కళ్యాణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేయటకు మరి మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో చేయడం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి అందరూ ఆహ్వానితులే. చిన్నలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అనకుండా, వృద్ధులు అనకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని శ్రీరాముల వారి ఏదైతే ఆశీస్సులు ఉంటాయో వాటిని పొందాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజులు మన మంచిర్యాల నియోజకవర్గంలో ముఖ్యంగా రామరాజ్య స్థాపన మరి ప్రేమసాగరరావు గారు చేయబోతున్న శుభ సందర్భంలో ఇలాంటి కార్యక్రమం చేయడం మనందరికీ ఎంతో శ్రేయదాయకము, మనకు మంచి ఫలితాలను ఇస్తుందని, ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ అభివందనములు. మంచిర్యాల పట్టణ ప్రాంత మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఏదైతే 22వ తారీఖు నాడు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉందో అక్కడ గొప్పగా జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి మన మంచిర్యాల ప్రాంత ప్రజలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, శ్రీమతి సురేఖమ్మ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రాంత ప్రజలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా శ్రీరాముల వారి కళ్యాణం చేద్దామని నిర్ణయించుకొని శ్రీ సుదర్శన నరసింహ సహిత విశ్వశాంతి శ్రీ రామాయణ మహాయాగంను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమము 3 రోజులు చాలా గొప్పగా నిర్వహించాలని వాళ్ళు తలపెట్టుకోవడం జరిగింది. ఏదైతే రేపు 20వ తారీఖు నాడు శోభాయాత్ర విశ్వనాథ ఆలయం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఈరోజు 9 గంటలకు 20వ తారీఖు నాడు ప్రారంభమైన యాత్ర ప్రారంభమై బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు దైవభక్తి ఎక్కువ, వారి స్వగ్రామంలో ధర్మరావుపేటలో ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ఉత్సవాలను చాలా గొప్పగా నిర్వహిస్తారు. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గం ఎక్కడైనా కూడా ఎవరు వచ్చి మేము ఇక్కడ గుడి కడుతున్నామంటే తను తప్పకుండా ప్రతి ఒక్క ఆలయాన్ని కూడా సేవ చేసిన గొప్ప నాయకుడు ప్రేమసాగరరావు గారు. అదేవిధంగా ఈరోజు కూడా కని విరిగిన ఎరగని రీతిలో మంచిర్యాలలో ఎవరు కూడా నిర్వహించలేని విధంగా గొప్పగా శ్రీరాముల కళ్యాణం ఈ ఉత్సవం జరపాలని నిర్ణయించుకోవడం జరిగింది. దీని ద్వారా మంచిర్యాల ప్రజలు కూడా చాలా సంతోషంగా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ఉద్దేశించి ఇంత గొప్ప కార్యక్రమం చేయడం జరుగుతుంది. దయచేసి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరడం జరుగుతుంది. అయోధ్యలో శ్రీరామ మందిరం భారతీయ ప్రజలందరి సహాయ సహకారాలతో నిర్మించిన సందర్భంగా శ్రీరాముల వారి సీతమ్మ వారి
మరి విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ ఏదైతే ఈ నెల 22వ తారీఖున ఉన్న సందర్భంగా మరి దేశవ్యాప్తంగా ఒక కోలాహలం చేస్తున్న సందర్భంగా మంచిర్యాలలో మరి పుణ్య దంపతులు మరి దైవం వారికి ఇచ్చినటువంటి కార్యక్రమం ఏదైతే శ్రీరాముల వారి కళ్యాణాన్ని మంచిర్యాలలో అంగరంగ వైభవంగా తలపెట్టిన పుణ్య దంపతులు ఇది నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుక్రాల ప్రేమసారావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పెద్దలు సురేఖమ్మ గారు మరి ఒక 3 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపుగా 30 మంది పురోహితులతోని 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భాగంగా రేపు అంటే 20వ తేదీన శనివారం రోజున మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయం నుండి అంగరంగ వైభవంగా శోభయాత్ర కార్యక్రమాన్ని మా పట్టణంలోని నస్పూర్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గంలోని మహిళలతోని పెద్ద ఎత్తున కోలాటాలు మరి బాజా భజంత్రులు సన్నాయి మేళాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని శోభయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడి నుండి నేరుగా ఎక్కడైతే ఈ యొక్క కార్యస్థలం ఉందో జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో నిర్వహిస్తున్న మరి 3 రోజుల కార్యక్రమంలో భాగంగా రేపు శోభయాత్ర అనంతరం గణపతి పూజ మరి పుణ్యవచనం ప్రారంభమై తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుండి పారాయణాలు అదేవిధంగా భజన కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా 21వ తేదీన ఆదివారం రోజున మళ్ళీ పురోహితులతోని ఉదయం 9 నుంచి మహాయజ్ఞం ప్రారంభమై ఈ యొక్క కార్యక్రమం కూడా ఉంటుంది. తర్వాత మళ్ళీ 5 గంటలకు పారాయణాలు అదేవిధంగా భజన కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత ఆఖరి రోజు అటువంటి 22వ తేదీ నాడు మరి అక్కడ అయోధ్యలో రాముని మరి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పెద్ద ఎత్తున భారీ మొత్తంలో మరి మహిళలతో ఒక ప్రాంగణం మొత్తం నిండిపోయి ఒక సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా మరి ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి పట్టణంలోని భక్తులు అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరు కావాలని చెప్పేసి పెద్దలు ప్రేమసారావు గారి తరపు నుండి మేము మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉంది.